ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్ని జిల్లాల్లో ఈవీఎంల తరలింపు అయితే ప్రారంభమైంది. మరో 2 రోజుల్లో ఈవీఎంల తరలింపు కూడా ముగియబోతోంది. ఇక ఈ నెల 18 నుంచి నామినేషన్ల పర్వం అయితే మొదలు కాబోతోంది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొదలు ఇంకా ఎన్నికలకి కేవలం ఒక నెల మాత్రమే టైం ఉండడంతో మొత్తం ఏర్పాట్ల అన్నిటి మీద కూడా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈవీఎంల తరలింపు కార్యక్రమం, ర్యాండమైజేషన్ కూడా పూర్తయింది. అంటే అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు ఈవీఎంలు చూపెడతారు. అంటే టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఒక బటన్ నొక్కితే వేరే గుర్తుగానే వెళ్తుంది, ఇవన్నీ కూడా ఒక డెమో చేసి చూపెడతారు. డెమో చూపించిన తర్వాత జిల్లా కేంద్రాలకు ఈవీఎంలు తరలిస్తారు. అక్కడ నుంచి పోలింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి అంశాల వారీగా తరలించడం జరుగుతుంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యి ఒక 2-3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. మరోవైపు ఏంటంటే 18వ తారీఖు నుంచి నామినేషన్లు వేయడం కూడా ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే 25వ తారీఖు వరకు నామినేషన్లు, ఆ తర్వాత ఉపసంహరణకు ఒక 3 రోజులు గడువు, వచ్చే నెల 13వ తారీఖు ఎన్నికలు. ఈసీ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈవీఎంల తరలింపుకు సంబంధించి కానీ, నామినేషన్లు దాఖలు చేయడానికి కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచారాన్ని చాలా ఉధృతం చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్నారు. ఇంకా కేవలం ఒక నెల రోజులు మాత్రమే టైం ఉండడంతో ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉధృతం చేస్తున్న పరిస్థితి. 25వ తారీఖుతో సీఎం జగన్ ప్రచారం పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయన 2 రోజులు పులివెందులు ఉన్న తర్వాత 2వ దశ బస్సు యాత్ర మళ్ళీ అన్ని నియోజకవర్గాలు, అంటే ఈ సిద్ధం సభలు కవర్ చేయని నియోజకవర్గాలు ఏదైతున్నాయో వాటి మీద యాత్ర చేయడం జరుగుతుంది. మరోవైపు చంద్రబాబు, పవన్, బీజేపీ కూడా ఉమ్మడి సభల మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న పరిస్థితి. మొత్తానికి అటు అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేయడం, ఇటు రాజకీయ పార్టీలు ప్రచారంలో ఉండటం ఈ నెల రోజుల లోపు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. మాధురి అండ్ ప్రసన్న, ఓవరాల్ గా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు? అంటే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాలు పర్యటిస్తున్నారు. నిన్న మొన్న నెల్లూరు, ప్రకాశంలో పర్యటించారు. ప్రధానంగా ఈవీఎంల చెకింగ్, అదేవిధంగా ఓటర్ల నమోదు కూడా ఇంకా 3 రోజులు టైం ఉంది. త్వరలోనే కొత్త ఓటర్ లిస్ట్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని ఓటర్ల సంఖ్యను కూడా ప్రకటించడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లు చురుగ్గా చేయాలి. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో జిల్లా పోలింగ్ అధికారులతో కూడా సమీక్షలు జరుపుతున్నారు. పోలింగ్ స్టేషన్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎండ తీవ్రంగా ఉన్న మూలాన్ని మంచినీళ్ళ సౌకర్యం, ఇతర సదుపాయాలు, అదేవిధంగా ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, వీటన్నిటి మీద దృష్టి పెట్టి లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు భారీగా తనిఖీలు కూడా జరుగుతున్నాయి. మద్యానికి సంబంధించి, నగదుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం, వాటికి సంబంధించి చర్యలు తీసుకుంటూ వీటి మీద సీఈఓ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అన్ని జిల్లాల పోలింగ్ అధికారులకు కూడా ఇదే రకమైన సూచనలు ఇచ్చారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా సీఈఓ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.